మరి. నా పేరు మేకా వీర వసంతరావు. కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన తలికిలిపూడి శ్రీ గంగా పార్వతి సమేత గంగేశ్వర స్వామి నన్ను ఈ శివాలయానికి దేవస్థానానికి చైర్మన్గా నిర్ణయించినందుకు మన పుట్టా మహేష్ గారికి, సొంగా రోషన్ కుమార్ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ గుడిని నిన్న ఎంతో నన్ను వర్ణించి నన్ను ఒక భక్తి శ్రద్ధలతో ఆ గుడిని నేను ఎంతో దాన్ని డెవలప్ చేసి ఒక ఇదిగా భక్తి శ్రద్ధలతో చేయాలని నాకెంతో ఇది మొత్తం ఒక వరవండి. చాలా ఎంత అద్భుతం. అందుట్లో ఎన్ని గ్రామాల్లో కన్నా మన గ్రామంలో ఉంటుంది చాలా ఇది చుట్టుపక్కల. మన స్వామివారిని ఈ దర్శనం చేసుకుంటాం మనకు ఎంతో భాగ్యం. మనకు ప్రతి సోమవారం 4:30 గంటలు ప్రతి సోమవారం ఆ అభిషేకాలు జరుగుతాయి. మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు ఎలా అనుకున్నారో అలా అన్ని పనులు చక్కగా దివ్యంగా జరిగి ఇంకా భక్తి పెంచాలి. అంతా శివమయం. ఓం నమ శివాయ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గణనాన్త్వా గణపతిం భామహే కవిం కవీనాముపస్తేశ్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిసిద్ధానం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గంగా పార్వతీ గాంగేశ్వర స్వామి దేవస్థానం తడిగిలిపూడి. నేను ఈ దేవస్థానం అర్చుకుని ఇది ఇంచుమించుగా ఈ స్వామివారు వెలిసి 900 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిచి ఉన్నారు. అలాగే ఈ స్వామివారి యొక్క ఏటా కూడా శ్రావణమాస ఉత్సవాలు, గణపతి నవరాత్రుళ్ళు, దేవీ నవరాత్రుళ్ళు, కార్తీక మాసము, మహాశివరాత్రి ఇవన్నీ పర్వదినాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. నిత్యం కూడా స్వామివారికి అభిషేకములు, అమ్మవారి కుంకుమ పూజలు జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి సకల భోగభాగ్యాలతో తొలదూగుతున్న శ్రీ గాంగేశ్వర దేవస్థానం నందు గొప్ప విశేషం. ఒక 41 రోజు కూడా దేవస్థానం దగ్గరికి వచ్చి దీపారాధన చేసి ప్రదర్శన చేసిన వల్ల మీ యొక్క కోరికలు ఎటువంటి కోరికలైనా తీరుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రగాలని కోరుచున్నాం.